రిషబ్ పంత్. తన పేరు వింటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. సీనియర్లు లేని చోట పటిష్టమైన ఆస్ట్రేలియా వారి కంచుకోటలో తన విధ్వంసకర బ్యాటింగ్తో మట్టి కురిపించాడు. ఈ ఎడమ చేతి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. ధోని స్ఫూర్తితో వికెట్ కీపింగ్ బ్యాటింగ్ చేయడంలో నాయకత్వ లక్షణాలను పెంపొందించుకున్నాడు. దూకుడుకు మారుపేరు. అనుకోని రీతిలో యాక్సిడెంట్కి గురై చావు అంచుల వరకు వెళ్లి భారత క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. నెంబర్ 3 ప్లేస్లో T20 వరల్డ్ కప్లో ఆడి ప్లే ఆఫ్కి రీచ్ అయ్యేంత వరకు హైయెస్ట్ రన్ స్కోరర్గా నిలిచాడు. టీం ప్లేయర్స్తో చాలా జోవియల్గా ఉండే తను బయట కూడా అలానే ఉండే వేలాది అభిమానులను గెలుచుకున్నాడు. 2022 వరల్డ్ కప్లో దినేష్ కార్తిక్ వల్ల చోటు కోల్పోయాడు. అలాగే భవిష్యత్తు కెప్టెన్ అనుకున్న యాక్సిడెంట్ కారణంగా బీసీసీఐ తనని బ్యాట్స్మెన్గా ఆడి నిరూపించుకోవాలని సూచిస్తుంది. సంవత్సరం పైగా నీ బ్యాటింగ్ కోసం ఎదురు చూసిన మేము నిన్ను కెప్టెన్గా చూడటానికి ఎదురు చూస్తూనే ఉంటాం. ఎన్ని సమస్యలు వచ్చినా మేము నీతోనే ఉంటాం. ధోని వారసత్వం నీలోనే ఉంది అని బలంగా నమ్మేవాళ్ళం.